అందజేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మధుర క్షణాలను మనం వీక్షించబోతున్నాం. గౌరవనీయ నవ్యాంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర పురపాలక Oh yeah. श्रीमान सन्मान गॉड उपेंद्र सिंह गारे हाजिर है. ओके मैं तब డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారైన శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ సాధించినటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో సాధించినటువంటి ప్రగతిని తెలియజేస్తూ అమాత్యుల వారి సందేశం ఉంటుంది. చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం. డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు బలూన్స్ ను ఎగురవేస్తూ ఉన్నారు. గౌరవనీయ మంత్రివర్యులు చక్కగా అందరికి వినిపిస్తుందండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు, కూర్చొని చక్కగా ఆస్వాదించండి. మీకు ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్కారం మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించినది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పదంలో ఉన్నత లక్షణాలు సాధించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం అనే పోర్టల్ను ప్రారంభించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతున్నది. మన ప్రభుత్వం పారదర్శకతో కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు మరియు పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి, అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు మన ప్రభుత్వం అంకుట దీక్షతో పనిచేస్తున్నది. మన జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రగతి మరియు రాబో సంవత్సర కాలంలో చేపట్టు కార్యక్రమాలను మీ ముందు ఉంచదలిచాను.